సాగర్ సాగర్ వీడియో నేను ఆపినా అరే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళు నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన పైసా నేను అక్రమంగా మా వాళ్ళు అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయడానికి వచ్చిన నిన్నేం అంటలేం కదా నేను ఏంటిది ఓకే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు వై ఆర్ యు అరెస్టింగ్ మీ అజయ్ హలో హలో ఏ బాబు తమాషా చేస్తున్నావా బిడ్డ తమాషా చేయకంటున్నాను ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను బాబు గుర్తుపెట్టుకో ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకంటే మీరు కోఆపరేట్ చేయడానికి వచ్చిన బాబు తమాషా మేమైనా మేము ఇబ్బంది పెడుతున్నాం మీడియా వాళ్ళు అక్రమ అరెస్టులు వెంటనే కౌశిక్ రెడ్డి గారిని వెంటనే ఇస్రావును వెంటనే పోలీసు జులుం పోలీస్ 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 జులుం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ గత నెల రోజుల కింద హైదరాబాద్ లో మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఇల్లు మాజీ ఎమ్మెల్యే గారు రెనోవేషన్ చేసుకునే క్రమంలో ఆ విందుకు వెళ్లే క్రమంలో అక్కడ మా అక్రమ అరెస్ట్ చేసి ఇక్కడ రేవ్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పి అక్రమంగా కొకాయిన్ గంజాయి పెట్టి ఎమ్మెల్యే గారిని ఇరికించి ఈయన ఒక తాగుబోతూ ఈయన ముద్ర వేసే క్రమంలో ఆయన అది పసిగట్టి ఇమ్మీడియట్లీ బయటకు వచ్చి పోలీసుతో వాగ్వివాదం చేసి మీరు అక్రమంగా తీసుకొచ్చిన ఏందని చెప్పి చూపించుకుంటూ అతను ఆడ నుంచి వాళ్ళను నిలదీస్తే వాళ్ళు పోలీసులు కూడా మేమేం చేయాలి పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయి మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పుకుంటూ వాళ్ళను ఆడ నుంచి జరిపి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి డౌట్ వచ్చింది. వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అందులో ఎస్ఐబిలో ఉన్న వాళ్ళే సరి అని ఆఫీసర్లు ఉంటారు కదా, ఒకే వర్గానికి చెందిన కుమ్ముగాసే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా నీ మీద ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే క్రమంలో అదే రోజు పోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పోలీసు వాళ్ళు సరైన స్పందన లేకపోతే మళ్ళీ నిన్న కూడా వెళ్ళి ఇంకా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, అక్రమ అరెస్టులు చేస్తారు అనేది మన ఎమ్మెల్యే గారికి దృష్టిలోకి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నన్ను మరి మీరు ఎందుకు ఇట్లా వెంటాడుతున్నారు అని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి మర్యాదపూర్వకంగా ఒక ఎమ్మెల్యే హోదాలో పోయి అడిగితే ఆ సిఐ గారు రెస్పాండ్ కాకుండా తప్పించుకొని పారిపోబోతుంటే అడ్డం తిరిగి ఆపి ఎమ్మెల్యే గారు పిటిషన్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, వాస్తవం ఏదో నీకు తేల్చండి, తేల్చాక మాకు ఏ విషయమైనా మాకు చెప్పండి అని చెప్తే కూడా నువ్వేంది మాకు అప్లికేషన్ ఇచ్చేది, ఈ అప్లికేషన్ మేము తీసుకోమని రిఫ్యూజ్ చేస్తే చిన్న వాగ్వివాదం జరిగితే
విధులకు ఆటంకం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇవాళ నిన్న ఏమనలేదు, ఇవాళ మార్నింగ్ 400-500 మంది పోలీసులు వచ్చి ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేసే క్రమంలో హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వారు వస్తే అందరు నాకం గొరగొర ఈడ్చుకుంటూ పోయి అసలు ఈ ప్రజాస్వామ్యం ఉన్నామా, నియంత్రిత పరిపాలన ఉన్నామా, ఇది రాక్షస పరిపాలన ఉన్నామా ఏం అర్థం కావడం లేదు. మానవ హక్కులను హరింపజేసే విధంగా అసలు ఒక మనిషిని అంటే ఒక అంతర్రాష్ట్ర దొంగలను ముఠా సభ్యులను గుంజుకపోయినట్టు గొరగొర గుంజుకొని పోయి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. 100% ఫోన్ టాపింగ్ అనేది రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి మీదనే కేసు రిజిస్టర్ చేసి ఆయన కటకటాల పాలు చేయాలని మేము ఈ కమలాపూర్ నుంచి హుజరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్రమ కేసుల్ని వెంటనే తొలగించి హరీష్ రావు గారిని, మా నాయకుడైన హరీష్ రావు గారిని, మా హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని వెంటనే బేషరత్గా విడుదల చేయాలని మేము ఈ హుజరాబాద్